ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో, అలాగే చూస్తే కనుక ఇంకా కొన్ని కేసుల్లో సత్యనపల్లి లాటరీ కేసులో జైలుకెళ్ళి వచ్చిన అంబటి రాంబాబు గారికి వరుస పెట్టి అయితే కనుక పరామర్శలు, ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి రోజుకొకళ్ళు వచ్చి వెళ్ళటం, అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక్కడున్న ప్రజలను కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా పరిపాలనలు చేసిన తీరు కానీ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నువ్వు ఏ నోటితో అయితే మాట్లాడావో ఆ నోరే నీకు ప్రమాదమైంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లా రాష్ట్రంలో అనేక రకాలుగా పరిపాలనలో లోపాలుంటే ఆ లోపాలని ఎత్తి చూపాలి, కానీ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని, అధికారులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ పరిపాలనలోనేమో గాడి తప్పి ఆ రోజు లాటరీ కేసులో జైలుకు పోయారు. ప్రప్రదంగా అంబటి రాంబాబు ఆంబోతెద్దులాగా అరుపులు కేకలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తను ఏం చేశాడో తెలిసింది. ఆ తర్వాత బలోమని వరుసన క్యూ కడుతున్నారు. ఏం చేశాడని? ఈ దేశాన్ని ఉద్ధరించాడా? ఈ రాష్ట్రానికి ఏమన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా? ఈ రాష్ట్ర పౌరుల కోసం ఏమన్నా ఆయన శక్తి వంచన లేకుండా ఏమన్నా పోరాటం చేశాడా? దేనికోసం పరామర్శిస్తున్నారు? రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాల్సిన ఒక పౌరుడిగా నువ్వు గాడి తప్పి రోడ్డు మీద బరి తెగించి రోడ్ల మీద ఒక మాజీ మంత్రివై ఉన్నావు. కనీస జ్ఞానం, హద్దు అదుపు లేకుండా నోరు ఇష్టానుసారం మాట్లాడితే పోలీస్ తన పని తను చేసింది, చట్టం తన పని తను చేస్తుంది. కానీ ఈరోజు బోలోమని అందరూ వరుసను క్యూ కడుతున్నారు. ఎందుకు క్యూ కడుతున్నారు? ఏం ఉద్ధరించాడని క్యూ కడతారు? ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ప్రజల పక్షాన పోరాడాడైనా? దేనికోసం మీరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి వచ్చిన వ్యక్తికి మేమంతా అండగా ఉన్నామని చెప్పి నిరూపిస్తామని చెప్పి చెబుతున్నారు కదండి. మరి అక్రమ కేసులు, సక్రమ కేసులు కోర్టులో ఉన్నాయి, కోర్టు నిర్ధారిస్తుంది. నువ్వు ఆ రోజు సత్తెనపల్లిలో నీకు రాష్ట్ర మంత్రిగా నువ్వు చేసిన చేష్టలు ప్రజలందరూ గమనించారు. నువ్వు చేసిన లూటీలు, లాటరీ పద్ధతి కానీ అనేక రూపాల్లో నువ్వు లూటీ చేసి అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో సత్తెన ప్రజలు వామ్మో రాంబాబు అన్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాంబాబు అంటే ఏం రాంబాబు? రాంబాబు శాస్త్రాలు వికృష్టంగా ఉన్నాయి, రాంబాబు ఆలోచనలు వికృష్టంగా ఉన్నాయి, రాంబాబు పనితీరు పాపం జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సంతృప్తిపరిచాడేమో కానీ ఇక్కడ ప్రజలకు కానీ, పశ్చిమ కాన్స్టిట్యున్సీకి ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ తన గురించి పెద్ద ఆలోచన శక్తి లేదు. కానీ వాళ్ళ నాయకులు మట్టికి ప్రతి ఒక్కళ్ళు రోజు క్యూ కట్టి ఇదేదో డ్రామా డస్ కంపెనీ లాగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అతను పరామర్శించడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక రీసెంట్ గానే కొడాలి నాని గారు వచ్చేసరికి అంబటి రాంబాబుని పరామర్శించడం జరిగింది. ఆ టైంలో మాట్లాడుతూ మీరు రెడ్ బుక్ కాదు, ఎల్లో బుక్, ఏ బుక్ అయినా పెట్టుకోండి, మేము భయపడేది లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటాం ఎప్పటికీ అంటున్నారు కదండి. మరి కొడాలి నాని అనే అతను గుడివాడలో తరిమి కొట్టారు. ఇతను ఏదో పీగుతా అన్నాడు. ఏం పీగుతాడు? గుడివాడ ప్రజలే నిన్ను తరిమి కొట్టి రాష్ట్రంలో ఒక వికృత శాస్త్రాలకు పరాకాష్ట కొడాలి నాని. అతను ఆహభావాలు, అతను చేసిన శాస్త్రాలకి గుడివాడ నుంచి గుంటూరు దాకా పరిగెచ్చే విధంగా తన్నారు. ఇంకా సిగ్గురాల. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు నిత్యం ఏదో ఒక, నువ్వు బయటకు వచ్చావు, రాక బయటకు వచ్చావు, ఏదో పాపం వదిలిచ్చాడని ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆ ఏం వదిలిచ్చాడో అతనితో మాట్లాడుకో, బాగానే ఉంటుంది. కానీ అతను వదిలిచ్చిన తీరు నీకు నచ్చితే 4 మాటలు మాట్లాడు, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అవాకులు వెళ్తే నువ్వు వచ్చి అతను ఏం వదిలిచ్చాడని పరామర్శిస్తావు. నాయన కొడాలి నాని, నీకు రెడ్ బుక్ గురించి ఎందుకు అంత ఉచ్చబడిపోతున్నాయి? రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ చేయాల్సిన తీరు రెడ్ బుక్ చేస్తూ ఉంటుంది. రెడ్ బుక్ ఏ విధంగా ఉంది? ఏ విధమైతే మీరు దోపిడీ చేశారు, ఏ విధమైతే ప్రజల్ని హింసించారో ప్రజలు దాంట్లో చూసి భయపడుతున్నారేమో. కానీ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా లోకేష్ బాబు గారు, ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. మీరు మరి ముఖ్యమంత్రి గారి పనితీరు గురించో లేకపోతే లోకేష్ గారి పనితీరు గురించో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ ఏ టైంలో ఏం చేయాలో తక్షణం చేస్తుంది. మీరు ఎలాంటి అండమాన్ నికోబార్లో దాక్కున్నా సరే మిమ్మల్ని కఠినంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే కనుక బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ చెప్తూ
జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారు ఎదురెళ్ళినా, లోకేష్ కి జగన్మోహన్ రెడ్డి ఎదురెళ్ళినా లోకేష్ కే ఇబ్బంది అంటూ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు కదా మరి కొడాల నాని గారు. ఈ కొడాలి నాన్నగారికి బాలకృష్ణ డైలాగ్ చెప్పేంత స్థాయి కూడా లేదు. ఇతను ఎవరికి ఎదురు వెళ్తే రిస్కో తెలుసు. బాలకృష్ణకి ఎదురు వెళ్తే ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారికి ఎదురు వెళ్తే ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎదురు వెళ్ళినా ఏం జరిగిందో కూడా గుడివాడ ప్రజలు చేశారు. ఇతని గురించి బ్రహ్మాండంగా ఇతను మాటల తీరు చాలా విడ్డూరంగా ఉంది. గుంటూరు పాపం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను బూట్ పాలిష్ చేసుకుంటా అన్నాడు. మరి బూట్ పాలిష్ చేసుకోవాల్సిన మనిషి ఇంకా ప్రజల్లో తిరగటం చాలా దారుణం ఉందని చెప్పి కొడాలి నాని అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంగా మీ నాయకుడికే లేదు, ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేసి అలాంటి నాయకుడి దగ్గర మీరు వ్యక్తులుగా ఉన్నారంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఈ అంబటి రాంబాబుని చుట్టానికి ఎందుకంతా నీకు ఇప్పుడు ఎన్ని రోజులైంది, 2 సంవత్సరాలు అవుతుంది దరిదాపు. ఏమైపోయావు? ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ఏ రోజైనా పల్లెత్తి బయటకు వచ్చి మాట్లాడటానికి నీకు నోరు రాలేదే. అంబటి రాంబాబు ఏదో ఆరిపోయాడు తేరిపోయాడు అని చెప్పేసి అంబటి రాంబాబు దగ్గరికి వచ్చి అవాకులు చవాకులు మైకుందానే మాట్లాడితే కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరపున మీరు మాట్లాడండి. ఏదైతే విమర్శంతో ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిని అయినా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనలో ఏదైనా లోపాలుంటే సవరించండి. మీ ఇష్టానుసారంగా నోటికి ఇష్టపట్టిన మాట్లాడితే నోటికి కూడా తాళం వేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక బిఆర్ నాయుడు గారి గురించి ఎందుకని హడావుడిగా ఒక ఫేక్ వీడియోలు వదిలి ఆయన్ని ఎందుకని వ్యక్తిత్వ హననం చేయాలని చూశారనుకోవచ్చు అంటారు. ఈనాటి ప్రతిపక్షంలో లేని నాయకుడు, ఒక శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి తన మంది మార్బలం కొద్దో గొప్ప పాపం బయటకు అప్పుడప్పుడు వచ్చే మార్బలంతో ఇతను వికృత చేష్టలు చేస్తున్నాడు. TV5 ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా స్వచ్ఛందంగా ప్రజలు ఏందైతే కోరుకుంటున్నారో ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే విధానాలని టెలికాస్ట్ చేస్తున్నా కానీ, అలానే తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న బిఆర్ నాయుడు గారి గురించి ఇలాంటి ఏదో ఒక రకమైన ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన చైర్మన్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆయన మీద అవాకులు చవాకులు పెడుతూ ఆయన మీద అతి దారుణంగా ఇలాంటి నకిలీ చిత్రాలు విడుదల చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైతే ఒక తెర మీదకి ఒక అభూత కల్పనతో ప్రచారం చేస్తూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే కాదు వాళ్ళు మొదటి నుంచి కూడా తిరుపతిలో ఏదైతే అపచారాలు చేస్తున్నారో అనే దానికి వీళ్ళు చేసే చేష్టలే నిదర్శనం. ఏమి జరగకపోయినా జరిగినట్టు చూపిస్తారు, ఏదైనా జరిగితేనేమో అసలు దాని దరిదాపులు కూడా రానిలేదు. ఇలాంటి చేష్టలు చేసేదానికి పరాకాష్ట వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బిఆర్ నాయుడు గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనేక అపురూపంగా జరుగుతున్న కళ్యాణోత్సవాలు కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు కానీ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిలో జరుగుతున్న పవిత్రమైన ఆచారాలు కానివ్వండి బాగుంటే వీళ్ళు కళ్ళుండి చూడలేక కపోదుల్లాగా ఈ రాష్ట్రంలో విరుచుకుపడుతూ బిఆర్ నాయుడు గారి మీద ఎక్కడైతే వీళ్ళున్న పచ్చ కామెరలు వచ్చినట్టు అని ప్రచారం చేస్తూ అనేక రకాలుగా వీళ్ళు విష్కర్షాస్తులు చేస్తూ బిఆర్ నాయుడు గారిని అపరిశిష్టపాలు చేస్తున్నారు. కబద్దార్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకునే ఏ ఒక్కడైనా ఈ భూమి మీద ఉండడని చెప్పేసి తెలియజేస్తున్నాం.